దసరా రచయిత్రి శ్రీమతి ఎస్ రమ్య గారు. హైందవ పర్వదినాల్లో విజయదశమి అగ్రగణ్యమైంది. ఆశ్వేజ శుక్ల దశమి నాటి నక్షత్రోదయ వేళకు విజయం అని వ్యవహారం కనుక ఆ దశమి విజయదశమిగా రూపొందింది. విజయాంబ అనే నామాంతరమున్న దుర్గ ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు పోరాడి దశమి నాడు రాక్షస నిర్మూలనం గావించి లోకానికి సుఖశాంతుల్ని ప్రసాదించింది. కాబట్టి విజయాంబకు విజయం సిద్ధించిన దశమి విజయదశమిగా గణనకెక్కింది. విజయదశమినే దసరా అని కూడా అంటారు. దసరా అంటే 10 దినాల పర్వమని, 10 రకాల పాతకాలను దశహర హరించే పర్వమని అర్థం. నవరాత్రులు అంటే 9 రాత్రులు అనే అర్థం. నవరాత్రి పదంలో రాత్రి శబ్దానికి జ్ఞానం అని, నవ అంటే నూతనం అని అర్థం. కాబట్టి నూతన జ్ఞానాన్ని అనుగ్రహించేది నవరాత్రి అని తెలుస్తోంది. నూతన జ్ఞానోదయం కలగనిదే మనోమాలిన్యం హరించబడదు. కనుక నవరాత్రం అనేది నవ జ్ఞానోదయం కొరకే నిర్దేశించబడిందని చెప్పొచ్చు. త్రిలోకాలను కల్లోలితం చేసిన మహిషునితో ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు యుద్ధం చేసి దానవత్వంను సంహరించి దుర్గాదేవి లోక కళ్యాణార్థం విజృంభించిన నవరాత్రులు దేవీ నవరాత్రులయ్యాయి. ప్రళయానంతరం అంధకారాన్ని చీలుస్తూ దేవి చల్లని చూపులు వెన్నెల కాంతుల్లా ప్రసరించి ఆమె మందహాసంలో శరచ్చంద్రికలు వెల్లి విరియచేసిన ఈ పర్వదినాలు శరన్నవరాత్రులుగా పేరొందాయి. దేవి రాత్రి సమయంలోనే రాక్షస సంహారం గావించింది కనుక దేవి పూజకు రాత్రి సమయమే సముచితమైంది. పూజా విధానం: దేవి కన్యాత్వంలో నవాంశాలు ధరించింది కనుక పాడ్యమి నుండి నవమి వరకు నవదుర్గలను పూజించాలి. అంటే 2 ఏళ్ల బాలికతో మొదలై 10 ఏళ్ల బాలిక వరకు, అనగా కౌమారి, త్రిమూర్తి, కళ్యాణి, రోహిణి, కాళిక, చండిక, శాంభవి, దుర్గా, సుభద్ర అనే 9 పేర్లతో దేవిని తలుచుకుని కన్నెపిల్లలను నూతన వస్త్రాభరణాదులతో సత్కరించి షోడశోపచారాలతో పూజించాలి. నవరాత్రుల్లో దేవిని త్రికాలాల్లో వేద మంత్రోక్తంగా గాని గురుముఖంగా గాని నవాక్షరీ మంత్రాన్ని పఠించాలి. దేవి త్రికళ అంటే లక్ష్మి, పార్వతి, సరస్వతి కళలను ఆవహించి అవతరించింది కనుక నవరాత్రుల్లో లక్ష్మీ పూజ మూలా నక్షత్రం నుంచి సరస్వతీ పూజ విధిగా జరుపుతారు. దుర్గా వీరత్వాన్ని స్ఫురింపచేసే శక్తి స్వరూపిణి కనుక నవరాత్రుల్లో ఆయుధ పూజ గావించడం కూడా ఆచారమైంది. వేదకాలం నుండి శక్తి ఉపాసనకు పేరుగాంచిన మన దేశంలో విజయదశమి ఆదిశక్తి ఆరాధనా పర్వదినంగానే ప్రణితికెక్కింది. ఆబాల గోపాలం అచంచల భక్తి విశ్వాసాలతో దుర్గాదేవిని ఆరాధించి స్తుతించి తరిస్తారు. అందరికీ దసరా శుభాకాంక్షలు.